సెక్యూరిటీ పడవలు ఇవన్నీ, అదేవిధంగా టూరిజం, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అధ్యక్ష. గత 2015లో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సంబంధితమైనటువంటి శాఖల మంత్రులతోటి ఉన్నతాధికారులతో కూడా తరచుగా రివ్యూలు చేసి ఈ పుష్కరాలని ఏదైతే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ రోజు ఏ రకమైతే సౌకర్యాలు తీసుకున్నారో మేము కూడా ఇంటర్నల్గా మొన్న కూడా రాజమండ్రిలో ఆల్రెడీ అక్కడ ఏదైతే ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులతోటి అధికారులతో కూడా ఈ యొక్క రివ్యూస్ మీటింగ్స్ పెట్టుకుని ప్రతిపాదనలు తీసుకుని సంబంధిత పనులన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి 2027లో జరిగేటువంటి గోదావరి పుష్కరాలు ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి వాటికి అనుగుణంగా ఇప్పుడే వాసు గారు కూడా చెప్పారు, ఏదైతే మరి శాశ్వత ప్రాతిపదికన మనం చేసేటువంటి పనులు అంటే కోటిలింగాల రేవ్ ఏదైతే ఉందో 1.2 కిలోమీటర్స్ పొడవునా కేవలం పుష్కరాల్లోనే మాత్రమే కాకుండా మిగిలిన సంవత్సరం పొడవునా కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ రకంగా శాశ్వత ప్రాతిపదికన చేయాలని ఏదైతే సభ్యులు ఇచ్చినటువంటి సూచన కానీ, అదేవిధంగా ముప్పుడు వెంకటేశ్వర గారు కూడా ఏదైతే ఆయన కొవ్వూరుకు సంబంధించి గోపద పుణ్యక్షేత్రం ఇట్లా ఏదైతే మరి ఆయన మెన్షన్ చేయడం జరిగిందో, మరి అదేవిధంగా దేవాలయాలు కానీ ఏదైతే మరి ఆధునీకరణ కానీ పర్టికులర్గా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ కానీ ఏదైతే వెంకటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా జోగేశ్వరరావు గారు కూడా పర్టికులర్గా ఏదో పుష్కరాలు అని అంటే ఏదో 1-2 ప్లేస్లుగా కాకుండా మా కోనసీమ వాస్తవ అధ్యక్ష కోనసీమలో కూడా ఏదైతే పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆ ప్రాంతాలు కూడా సందర్శించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా ఏదైతే రోడ్స్ అండ్ ఏదైతే ఈ రహదారులు ఉన్నాయో వాటి మీద ఆయన ఇచ్చినటువంటి సజెషన్స్, అదేవిధంగా నాయకర్ ఎందుకంటే ఆయన కూడా నరసాపురం శివారు గోదావరికి చేత ఏదైతే ఈ సమస్యలన్నింటి మీద కూడా మనం కూడా గోదావరి జిల్లా వాసిగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా గౌరవ సభ్యులు అడిగినటువంటి వాటినన్నింటినీ కూడా నా శాఖకు అదేవిధంగా సంబంధిత శాఖల మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి రేపు 2027 పుష్కరాలు మరి బాగా జరిగేటువంటి విధంగా కుంభమేళ ఏ రకంగా అయితే ఒక మంచి మేనేజ్మెంట్ తోటి టెక్నాలజీని అనుసంధానం చేసి ఎట్లా జరిగిందో ఆరోగ్యాన మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నెరవేరుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారితో సహా అందరినీ ఆహ్వానిస్తారు కాబట్టి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ మీరు ఆలోచన చేసి ఇప్పటి నుంచే ఆదిరెడ్డి వాసు గారు సూచించినట్టు ఇప్పటి నుంచే మనం ఒక చక్కటి ప్రణాళికతో వెళ్తే మనకు ఒక బెంచ్ మార్క్ ఉంది. ఇప్పుడు కుంభమేళ అది 45 రోజులు జరిగింది, మన 12 రోజులు. అంతకంటే బాగా చేశారు అని పేరు రావాలంటే ఏం చేయాలో ఆలోచిస్తే చక్కగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 636 అడిగిన సభ్యులు లేరు అనిత గారు, అంచేత సమాధానం చెప్పేస్తారా? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు రాష్ట్రంలో బాలులు మరియు మహిళలపై దాడులు మరియు అత్యాచారాలు పెరుగుతున్నాయన్న విషయం వాస్తవమని అడిగారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, అది తప్పు అధ్యక్ష. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన రెండో ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం ఇప్పుడు 2023 జూన్ నుంచి 2024 జనవరి వరకు 18,114 కేసులు నమోదైతే 2024 జూన్ నుండి 2025 జనవరి వరకు 16,809 కేసులు నమోదైనాయి అధ్యక్ష. ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ కంపారిజన్ చూసుకుంటే అధ్యక్ష సుమారుగా 7.2% క్రైమ్ రేటు తగ్గింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 730 వంగలపూడి అనిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష గంజాయి సాగు గత సంవత్సరాల్లో సుమారుగా 11,000 ఎకరాల నుంచి ప్రస్తుతం సాగు దగ్గర మనం చూసుకుంటే 100 ఎకరాల కన్నా తక్కువగా ఈరోజు గంజాయి సాగు ఉండడం చెప్పడం అనేది నిజంగా మనం గర్వపడే విషయం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా 11,000 ఎకరాల నుంచి ఈరోజు 100 ఎకరాల కన్నా తక్కువగా గంజాయి సాగు ఉండే పరిస్థితి ఉంది. దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఈగల్ టీం ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఏర్పాటు చేసిన ఈగల్ టీం కూడా దాని మీద కృషి చేస్తుంది అధ్యక్ష. మాదక ద్రవ్యాల మీద కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్ల అధ్యక్ష అరెస్టుల సంఖ్య కూడా చాలా పెరిగింది అధ్యక్ష. లాస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష 1/10/2023 నుంచి 31/5/2024 వరకు 1995 అరెస్ట్ అయితే అధ్యక్ష నిందితులు అరెస్ట్ అయితే 1/6/2024 నుంచి 31/1/2025 వరకు 2,513 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకి వర్తించదు అధ్యక్ష. శ్రీమతి గల్లా మాధవ్ గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ గంజాయి డ్రగ్స్ యొక్క రాకపోకలపై ఉక్కుపాదం మోపాలనే దృఢ సంకల్పంతో చర్యలు చేపడుతున్నారు అధ్యక్ష. అయినప్పటికీ గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వలన, వాడి తీరు వలన ప్రతి చిల్లర కొట్టులో సర్వసాధారణంగా చిన్నపిల్లలకు సైతం విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్న నేపథ్యంలో ఇంకా వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన యువతకు ఎలా ఇవ్వాలి అని తపన పడుతున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే గొంతుగా, దేశ శక్తిగా ఉండాల్సిన యువతని అన్ని విధాలా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటరు, టీ అడిక్షన్ సెంటర్స్ అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష గత పాలకులు. అధ్యక్ష, టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు, పాట్రోలింగ్ ప్రహారా చాలా సమర్థవంతంగా కొనసాగేవి అధ్యక్ష. గడిచిన 5 ఏళ్లలో ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష. పట్టపగలే జనావాసాల మధ్యలో ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా జరుగుతున్నది అధ్యక్ష. మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష, పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్, అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలామంది ఉండడం వలన వీటి పట్ల, ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అదేవిధంగా విపరీతమైన డ్రగ్స్ ఈరోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఎన్నో రకాలుగా పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి. కాబట్టి ఆ పాట్రోలింగ్ వ్యవస్థ, అదేవిధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇంకో మాధవ్ గారు, రెడ్డప్ప గారు మాధవి. రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల విషయం వస్తే ఈ స్కూల్స్ దగ్గర సరౌండింగ్లో ఉన్న కూల్ డ్రింక్ షాప్లో కానీ దాంట్లో కానీ మరి ఏ మత్తు పదార్థం కలుపుతున్నారో తెలియదు కానీ ఆ మత్తు పదార్థం ఇచ్చి ఆడపిల్లలకు ముఖ్యంగా వాళ్ళకి షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగితే దాంట్లో ఏదో కలిపి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళ ద్వారా మిగతా ఆడపిల్లలను కూడా అట్రాక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. దీని మీద మంత్రి గారికి ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండో పాయింట్ ఏంటంటే గాంజా తగ్గుముఖం పట్టింది కానీ వాటి మీద ఏమాత్రము ఈజీగా తీసుకోకుండా దాని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఈ పెడ్లర్స్ మీద కఠినమైన కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ గాంజా తగ్గుముఖం పట్టింది కానీ ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతోంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అత్యంత ప్రమాదకరమయ్యి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇచ్చే పెయిన్ కిల్లర్స్ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటి ప్రొక్యూర్ చేసి, అంటే కొరియర్ ద్వారా, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి లాస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చే విధంగా, అంటే దాన్ని ఎలా కనుక్కోవాలో ఎలా వస్తుందో కూడా ఒక ఛాలెంజింగ్, పోలీసులకు ఛాలెంజ్ అయ్యే విధంగా తీసుకొచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ని యంగ్స్టర్స్కి, యూత్కి, అంటే 18 సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకి, అంటే 12-11 సంవత్సరాలు ఉన్న పిల్లలకి అమ్మి దాన్ని వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష బల్క్లో. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. ఇంట్లో వాళ్ళు తల్లుల దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి కూడా డబ్బులు దొంగతనం చేయడం కానీ వాళ్ళని హింసించి తీసుకుపోవడం జరుగుతుంది వీటిని కొనుక్కోవడానికి. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల దాన్ని ఒక గ్రూప్ ఒకటేసారి ఒకటే ఇంజెక్షన్లో ఎక్కించుకోవడం వల్ల దానివల్ల అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష. మరి దీన్ని హోమ్ మినిస్టర్ గారు ఎలా కంట్రోల్ చేస్తారో, దీన్ని మెడికల్ షాప్స్ మీద ఎలా రైడ్ చేస్తారో, మళ్ళీ కొరియర్ సంబంధంగా వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎలా తీస్తారనేది వాళ్ళు సంపూర్ణంగా దాని మీద ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు గాంజా వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగిపోయింది. దీన్ని కంట్రోల్ కూడా చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ నియోజకవర్గం వరకు ఏం చేయాలో మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు, అన్ని మంత్రి గారి మీద కాదు. శ్రావణ్ గారు, సమయం చాలా తక్కువ వస్తే క్లుప్తంగా మీ ప్రశ్న. అధ్యక్ష, చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి అడిగాం అధ్యక్ష. ధన్యవాదాలు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు. 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాలకి పడిపోయింది సాగు అని చెప్పడం చాలా సంతోషదాయకం, ఆనందదాయకం, అభినందనీయం కూడా అధ్యక్ష. అయితే ఆ 11,000 ఎకరాలు ఎక్కడున్నాయి?
అందులో 100 ఎకరాలకు దిగజారిపోయినప్పుడు ఆ 100 ఎకరాలు ఎక్కడ? ఇది ఖచ్చితంగా పోలీసు యంత్రాంగానికి, ఆ స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగానికి స్పష్టంగా తెలుసు. కానీ ఇప్పుడు తోటి సభ్యురాలు మాధవి గారు చెప్పినట్టుగా ఇది రూపం మారింది అధ్యక్ష. అంటే పొడి రూపంలో నుంచి లిక్విడ్ రూపానికి వస్తాము. ఈ లిక్విడ్ రూపంలో వచ్చిన దాన్ని అరికట్టడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? అదే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మాధవి గారు చెప్పారు, స్కూల్స్ దగ్గర, ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర, అదేవిధంగా కొన్ని టిడ్కో హౌసెస్ అలాట్ అయ్యి కేటాయింపులు జరిపి అందులో మనుషులకు ఇవ్వని ప్రదేశాలు, ఇవన్నీ కొన్ని పర్టికులర్ సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్స్ మీద గస్తీ ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? యాక్చువల్గా ఇదివరకు గస్తీ ఏర్పాటు ఉండటం వల్ల ఇటువంటివన్నీ తగ్గాయి. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా కొన్ని పనులు కేటాయిస్తున్నారు తప్ప రోజు గస్తీ తిరిగి ఆ పర్టికులర్ పాయింట్స్ని టచ్ చేసి ఇక్కడ ఎవరెవరు తిరుగుతున్నారు, ఏ రకమైన యాక్టివిటీ జరుగుతుందని చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వాటిని ఇంప్రూవ్ చేయాలని కోరుతున్నాను. అంతేకాదు వేరు వేరు రూపాలు వస్తున్నాయి. ఒక లిక్విడే కాకుండా వైట్నర్ అని ఇట్లా డిఫరెంట్ మెటీరియల్ వస్తూ ఉంది, అందుబాటులో వస్తుంది. వాటికి కూడా సంబంధించిన విషయాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దాని మీద కూడా హోంమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నాను అధ్యక్ష. మళ్ళీ ఏంటి మాధవ్ గారు? మా పరిధిలో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, బాధితులను కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది. కానీ ఇది ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మా లెవెల్లో చేసే విషయం కాదు అధ్యక్ష. అంటే ఇప్పుడు తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరు వచ్చి ప్రొద్దుటూరు నుంచి కడపకు వస్తుందంటే ప్రభుత్వ పరంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా తాహెత్తుకు మించిన సమస్య అధ్యక్ష ఇది. అంటే కాదంటలేదు మాధవ్ గారు, కానీ ఒక్క హోంశాఖ బాధ్యతే కాదు, ప్రతి ఎమ్మెల్యే కూడా ఇది బాధ్యత తీసుకుంటే, మీరు అన్నట్టు 3-4 నియోజకవర్గాలు చెప్పారు, ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటే ఇది అంత కష్టం కాదు. అంటే వీ హ్యావ్ టు గివ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్ యాజ్ ఎమ్మెల్యేస్ టు ది ఆనరబుల్ హోమ్ మినిస్టర్. దెన్ ఓన్లీ దేర్ వుడ్ బి ఎ కాంప్రహెన్సివ్ సొల్యూషన్. కొరియర్ కంపెనీల మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మెడికల్ షాప్స్ మీద సీరియస్ రైట్స్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ విధమైన బిల్లులు లేకుండా వీటిని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇది పెద్ద సమస్య. ఇప్పుడు ఏంటంటే గాంజా అంటే ఒక చోట కూర్చొని చేయడం అవుతుంది. ఇదేముంది, ఒక ఇంజెక్షన్ తీసేసుకొని పెట్టుకుంటే ఆ రోజుకి అయిపోయా. దాదాపు దీని మీద కొన్ని వేల మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. అది కూడా దారిద్ర్య రేఖన కింద ఉన్న పిల్లలు, పని చేసుకున్న పిల్లలు, డబ్బు లేని పిల్లోళ్ళు, వీళ్ళు దాని మీద అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల చాలా సమస్యలు పెరుగుతున్నాయి అధ్యక్ష. అనిత్ గారు, అన్ని ప్రశ్నలకి సమాధానం.